సార్ ఏం సార్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారు సార్? ప్లీజ్ సార్ నన్నేం చేయొద్దు సార్, నా మాట నమ్మండి సార్. నాలాగా ఇంకొకటి ఉన్నాడు సార్, వాడే సార్ ఇదంతా చేసింది. తెలుసు, వాడేనేమో చూడు. ఎంత నమ్మాను నిన్ను, సొంత అన్ననే మోసం చేద్దాం ఎలా అనిపించిందిరా నీకు? ఏం చేద్దాం, అవసరం అలాంటిది. మనిషి వారా నువ్వు? చెప్పరా ప్రియ ఎక్కడుందో చెప్పు. ప్రియంట్రా మధ్యలో? ప్రియ నేను తీసుకెళ్ళానని వాళ్ళ చెల్లి చెప్తుందిరా. నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్ళేది. ప్రపంచంలో డబ్బును తప్ప దేన్ని ప్రేమించను రా. అనవసరంగా నిందలేసి నా క్యారెక్టర్ ని బ్యాట్ చేయకు. నటించకరా, నటించేది నేను కాదురా నువ్వు. కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేశావు. పైగా అక్కలకు డబ్బులున్నాయా అని వాటేసుకొని మరి ఇచ్చావు కదరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజంరా, రాత్రి నువ్వు బ్యాగ్ చదువుతుంటే మా వాడు చూశాడంట. నేననుకో నాకు పేడరా. మధ్యలో డబ్బులు చూసుకుందాని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేసిన కట్రాలు ఉన్నావే. బానే మార్చావురా. మాట మార్చకరా. ఎక్కడుందో చెప్పు. ప్రియ సంగతి నాకు తెలియదు. నా డబ్బు ఎక్కడుందో చెప్పు. ప్రియం తీసుకెళ్ళి నువ్వే, నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే. ప్రియం తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తాడ్రా? డబ్బులు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు తీసుకెళ్ళాలి. ఏమన్నావు? తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి, లేకపోతే నేను తీసుకెళ్ళాలి. ఇంకెవరు తీసుకెళ్తారా? మనలా ఉన్న ఇంకోటి తీసుకెళ్ళుంటే ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు బ్రతుకున్నట్టే నేను బ్రతుకున్నట్టే. జై కూడా బ్రతికే ఉన్నాడంటావా? జై కాదు, రావణ్ మహారాజ్ బోల్. చాలు, ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు. మనం పుట్టిన నేల మీద వాడి పెత్తన వెంటే వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా? వాణ్ణి చంపేసి ధైర్యంగా బ్రతుకుదామా? మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావణుణ్ణి మనం ఏం చెయ్యాలి? చంపాలి, 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 చంపాలి. వాడు పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా. ఆపడానికొస్తాడా? వస్తే ప్రాణాలతో వెళ్తాడా? ఇవ్వరా? అడ్డించు.
రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా, ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా? ఉందా? ఉందా? నా కోట మీద దాడి చేసిన వీణ్ణేం చేయాలి? ఒక్కడు పోవడం రైటా? ఊరు మొత్తం పోవడం రైటా? చంపేయాలి. చంపేయాలయ్యా, చంపేయాలి. ఇప్పుడు సమస్య డబ్బు గురించి కాదు లాయరు, పాస్పోర్ట్ గురించి. అది లేకుండా అమెరికాకి వెళ్ళే మార్గం ఉందా చెప్పు? ఎక్స్ట్రాడినరీ ఆప్షన్ ఉందయ్యా, నువ్వు ఇండియాలో ఉండిపోవడమే. హలో 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 వీడొకడు. ఏంటి బాత్రూమ్ లో ఫోన్ ఏంటయ్యా? మాకు ఫోన్ లేవా? మేము మాట్లాడుకోలేమా? నీ ఫోన్ నా దగ్గర ఉంటే నువ్వెలా మాట్లాడతావు? నా గాలిపటం తీసుకా. ఏంటి ఎంతసేపు? ఘాట్ జిల్లాది నీది ఒకటే జిల్లా ఏంట్రా? పక్కదప్ప. జై మీకు పేరుకే అన్న, మాకు తోడబుట్టినన్న. అన్న ఇప్పుడు గుర్తుకొచ్చాడా? అసలు తను బ్రతుకున్నాడని తెలిసిందే ఇప్పుడు సార్. ఏంటి సార్ ఇదంతా? జై రావణ్ గా మారడానికి కారణం మీరిద్దరే. మీరనుకున్నట్టు ఆ రోజు జరిగింది అగ్ని ప్రమాదం కాదు. జై గుండెల్లో రాజుకున్న అవమానం అది అగ్ని రూపంలో బయటకొచ్చి అతనిలోని మంచితనాన్ని కాల్చి బూడిద చేసింది. ఒక కళాకారుడిగా కాదు, ఒక అన్నగా కాదు, కనీసం ఒక మనిషిగా కూడా మీరు జైని గుర్తించలేదు. తన గుర్తింపును వెతుక్కుంటూ బయలుదేరిన జైని విధి భైరంపూర్కి తీసుకొచ్చింది. జితు, నేను చెప్పేది విను. ముజే చూడదు. ఏంట్రా వదిలేది? మిశ్రాబాయిని కాదని సొంతంగా దందాలు మొదలు పెడతారా? ఈ భైరంపూర్ లో మిశ్రాబాయికి తప్ప గుర్తింపు ఇంకెవరికి రాకూడదని తెలీదా? ఏంట్రా అది? గుర్తింపు ఎవడికి రాకూడదంటాడేంటి? అదెవడబ్బా సొత్తు కాదు. ఎవడి గుండెల్లో దమ్ముంటే వాడితే. ఆ రోజు మేం చూసింది 10 ఏళ్ల పిల్లాన్ని కాదు, 10 తలల రావణాసురుణ్ణి అని భైరంపూరికి తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. సీ మాఫియా, కోల్ మైనింగ్, సెటిల్మెంట్స్, ఇలా ఒకటి కాదు, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో రావణ్ గుర్తింపును తెచ్చుకుంటూ ఎదిగే క్రమంలో ఎంతో మంది శత్రువులు ఎదురయ్యారు. వాళ్లలో ముఖ్యంగా మిశ్రా, వాడి తమ్ముడు తివారీ. రావణ్ణి నేరుగా ఎదిరించలేక ఆ ఏరియాని శాసిస్తున్న లోకల్ ఎంపీ సర్కార్ సహాయం తీసుకున్నారు. దాంతో ఒకరోజు ఆ రావణ్ గాడికి 2 ఆప్షన్స్ అని చెప్పు. 1, మా కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి ఈ ఏరియా వదిలి పారిపోమ్మను, లేదా మా కాళ్ళ కింద బతకమ్మను. రేయ్, మీరైనా మాకు 2 ఆప్షన్లు ఇచ్చారు, కానీ మా రావణ్ మీకు 1 ఆప్షన్ ఇవ్వలేదు. చచ్చిపోవడం తప్ప.